మీ భాషలో వేరే కావచ్చు, మరి అది మాకు తెలియదు. మీ భాషలు ఎట్లుంటే మాకు తెలియదు, కానీ మా భాషలలో ఇట్లా ఉంటుంది. సరే, ఏదేం చేసినా ఖచ్చితంగా ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అలజడులు సృష్టించి దాడులు ప్రేరేపించి, మొన్న ఆంధ్రజ్యోతి మీద దాడి, నిన్న మహా న్యూస్ మీద దాడి, ఇవాళ క్యూ న్యూస్ మీద దాడి చేస్తాం, ఈ వాదాన్ని బీసీ వాదాన్ని లేకుండా చేస్తామంటే కల్వకుంట్ల కవిత రాసి పెట్టుకో. 1000 కిలోమీటర్ల లోపు పాతాళంలోకి దొక్కుతారు బీసీ జనం. నిన్ను ఏమనుకుంటున్నావు? ఇప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్ లో కవిత పేరుని మెన్షన్ చేశారా అక్యూజ్ కిందకి చేర్చమని? వాళ్ళు వచ్చిన వాళ్ళు అదే చెప్తారు కదా, వచ్చిన వాళ్ళు చెప్పింది అదే, మా కవితక్క అని చెప్తా ఉన్నారు. ఆమెనే ఏవని ఆమెనే అంతు చూస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు. ఇలా వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లోనే కవిత కూడా అందులో ఉంది. కవిత కూడా అందులో ఉండి హత్యలకు ప్రేరేపిస్తా ఉంది అన్నట్టు. జాగృతి కండువాలు కూడా వేసుకొని ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకు, బీసీ నాయకులకు? నేనొకటి చెప్తా ఉన్నా, గీ చిల్లర మల్లరతోని బీసీ ఉద్యమాన్ని ఆపుదాం అనుకుంటే అది అయ్యేది కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బరాబర్ బీసీలమంతా ఒక్కటైనం, రాజకీయంగా చైతన్యవంతమై రాజ్యాధికారం దిశగా పోతా ఉన్నాము. ఈ ఉడక ఊపులకు, ఈ హత్యాయత్నాలకు ఇక్కడ ఎవడు భయపడడు. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొని తీరుతాం, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. వాట్ ఈస్ నెక్స్ట్ మల్లన్న యాక్షన్ ప్లాన్ మీ దాడి తర్వాత? మల్లన్న పని మల్లన్నకున్నది భయ్, పని లేని వాళ్ళే మా మీద దాడి చేస్తారు. మల్లన్న పని మల్లన్నకున్నది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి రావడానికి, బీసీ ప్రజలను రాజకీయంగా చైతన్యవంతం చేయడానికి మల్లన్న పని మల్లన్నకే ఉన్నది. మేము కొత్తగా పని చేసుకోవాల్సి లేదు. మాకు 2030 వరకు ఏమేమి పని చేయాలో రాసుకున్నాం ప్రతిరోజు డైరీలో. ఆ పని మాకున్నది. మా డైరీలలో మా నడవడికలో దాడులు, హత్యలు లేకపోతే ఈ కార్యక్రమాలు లేవు. ప్రజల ప్రేమ పొందడం, ప్రజలకు ఆదుకోవడం, ప్రజలకు మంచి చెప్పడం, భావజాల వ్యాప్తి ఇవి మా సిద్ధాంతాలు. మా పని మాకున్నది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ చెప్తా ఉన్న 100% బీసీల పార్టీ వస్తుంది. మీకు దమ్ముంటే ఎదుర్కోండి, చూద్దాం. ఇక్కడ గాయాలైనా గాయాలు దాటి కొన్ని గాయాలైనాయి కొన్ని. సో ఇక్కడ ఇందులోనే ఛాంబర్లోనే మా గన్మెన్ది